అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. అందరికీ నమస్కారం. నేను చేస్తాను. నిన్నటి బిగ్ బాస్ ముచ్చట చెప్పుకుందామండి. నాగార్జున గారు వచ్చారు, చాలా అందంగా ఉన్నారు. రణరంగం ఆ సాంగ్తో స్టార్ట్ అయ్యారు, బాగున్నారు. అలాగే ఆడియన్స్ తోటి మాట్లాడిచ్చారు కదండి. పిఠాపురం నుంచి వచ్చారంట, మాట్లాడారు. ఇంకొకరు ఎవరు మాట్లాడారండి, ఆడుకోమ ఇమాన్యులను సంజన గారు ఇష్టం అంట. వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత కానీ నాగార్జున గారు డ్యాన్స్ బాగా చేశారు. ఆ తర్వాత మళ్ళీ శుక్రవారం జరిగింది చూపించారు. ఆ అబ్బాయి తనుజ వాకింగ్ చేస్తుంటుంటే సాయి అని అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి ఏమన్నాడంటే మీరు మాధురి గారు మాట్లాడకండి అని చెప్పాడు కదా. అదేం చేసింది తనుజ, అబ్బాయి చెప్తే చెప్పాడు, తనుజ వెళ్ళి మళ్ళీ మాధురి గారికి చెప్పింది ఆ సాయి మీ మాటలు వినొద్దు అంటున్నాడు అని చెప్పి. సాయిని తిట్టిందమ్మా ఆవిడే. బాబా బాబా మామూలుగా తిట్టలేదు. ఎందుకు ఇంత మెచ్యూర్ పిల్లలు ఎదిగిపోయారు, పెద్దోళ్ళు అయిపోయారు, ఇంకా అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు అక్కడ చెప్పుకోవడం ఎందుకో అర్థం అవ్వలేదు నాకు. బాగోలేదండి. తనుజాని అందరూ హైప్ తీసుకొస్తున్నారు కానీ నాకు తనుజాలు ఏమీ నచ్చట్లేదు. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఇష్టమమ్మ తనుజ? నాకు ఏమి ఇష్టం ఉండదు. అదండి అంటే ఆ అమ్మాయి బిహేవియర్ మంచిదేనేమో, కాదనట్లేదు నేను. కాకపోతే ఈ విషయాల్లోనూ మాధురి గారి గురించి చెప్పారు కూడా. ఆమె చప్పట్లు ఇద్దరు చేతులతో ఆవిడని అసలే అవేమీ చెప్పట్లేదు, ఆవిడతోనే కలిసి ఆవిడ తిరుగుతుంది. అది నాకు నచ్చలేదు, ఆవిడ బిహేవియరు అది అని నా అభిప్రాయం అండి. తర్వాత ఇమాన్యుల్ కెప్టెన్ అయ్యేందుకు అభినందించారు కదా. తర్వాత ఏమో తనుజకి ఒంట్లో బాగోలేదని పరామర్శించారు ఎవరు, నాగార్జున గారు. పరామర్శ అయిపోయిన తర్వాత రెడ్ క్లాత్ కప్పిన అవి ఉన్నాయి కదండి, ఒక్కొక్క బోర్డులు. ఆ బోర్డులో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఏది ఎవరికి సెట్ అవుతుందో వాళ్ళకి వేయమని చెప్పారు. అలా వేస్తూనే ఉన్నారు, బాగానే ఉంది. అంటే ఎవరికి ఏదైతే అది వేసినప్పుడే ఎవరు ఈ వీక్లో తప్పులు చేశారో వాళ్ళకి బాగానే తిట్లు పడ్డాయి. కానీ కొంచెం అంటే మనం అంత ఎక్స్పెక్ట్ చేసినంత ఏమి తిట్లు పడలేదు. మాధురి గారికి ఏమి పెద్ద తిట్లే కదమ్మా. అంటే ఒకటే అన్నారు, మీరు బయట తోపు అయితే తోపు అవ్వచ్చు కానీ ఇక్కడ మాత్రం కాదు, మేము చెప్పినట్టే వినాలని చెప్పారు. అదొకటే ఉంది తప్ప ఇంకా అంత పెద్దగా ఏమీ తిట్టలేదు. తర్వాత మళ్ళీ ఇంకొకసారి వీడియో చూపిస్తారేమో అనుకున్నాం, వీడియో ఏమీ చూపించలేదు మాధురి గారిది. అదే తనుజాని చేతులది అది ఏమి చూపించలేదు. అలాగే గేమ్స్ గురించి కూడా ఏమీ మాట్లాడలేదు. ఏమా అసలు ఏమీ మాట్లాడలేదు, చప్పగా సాగింది నిన్న బిగ్ బాస్. ఇవాళ ఏమి ఉండదులే. అయితే నిన్న చప్పగా సాగిందండి నాకు అనిపించడం. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత కదమ్మా, బాగుందా? నాగార్జున గారి కోసం చూసాను తప్ప నేను ఏమి పెద్ద బాగోలేదు. వాళ్ళకి అవి వేయడం ట్యాక్స్. తనుజ అంటే రాము తిట్టిందంట, రాము బిహేవియర్ అలా అంట. ఆ అబ్బాయే చెప్పేసాడు, ఇంకెందుకు తనుజని తిట్టడం. తనుజని ఏమి తిట్టలేదు, ఎవరిని తిట్టలేదండి. మొత్తం ఫైనల్గా తిట్టింది ఎవరిని అంటే సంజన గారిని. సంజన గారు ఏమో కొన్ని విషయాలు తన నోటితో అనేసిన విషయాలకి, కొన్నేమో అనుకోకుండా జరిగిన విషయాలకు కూడా పాపం ఆవిడకే తిట్లు పడ్డాయి. రోడ్ రోలర్ అన్నారు దివ్య గారిని, అలా అనకూడదు అసలు నిజంగా. మరి ఏ వర్షంతో అంటుంది ఆవిడ. అసలు లావుగా ఉన్నారు, ఉంటే ఏమవుతుంది, ఎవరు బాడీ తత్వం వాళ్ళది. ఒకరికి తిన్నా వస్తుంది, ఒకరికి తినకపోయినా వస్తుంది. శరీరాన్ని విషయంలో కానీ అంటే వాళ్ళ బాడీ షేమింగ్ మాత్రం ఎప్పుడు ఎవ్వరూ చేయకూడదు. ఎవరి కంఫర్ట్ అంటే వాళ్ళకి ఏం కంప్లైంట్స్ ఉన్నాయో, హెల్త్ రీచ్ ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలియదు. కానీ అదేంటి వాళ్ళ బాడీని మాత్రం, బాడీ షేమింగ్ మాత్రం ఎవరు చేయకూడదు. ఒక్కొక్కరు మంచిగా అందంగా ఉంటారు, ఒక్కొక్కరు కొంచెం హెవీగా ఉంటారు. ఎవరు చెప్పగలం, వాళ్ళది కదా, మనం ఏమి చేయలేము. దానికోసం అనకూడదు సంజన గారు. కొన్ని మాటలు వదిలేస్తారు ఆవిడ, గమ్మును వదిలేస్తూ ఉంటుంది ఆవిడ. అందుకే ఈరోజు లాస్ట్ ఎలిమినేషన్ పాయింట్ దాకా వచ్చింది ఆవిడ. ప్రోమో రిలీజ్ చేశారు. రమ్యను ఎవరు, సంజన గారే ఉంటారు. రమ్య అవుట్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను, సంజన గారు మిగిలిపోతారు. అంటే అంతవరకు ఎందుకు వచ్చింది, మంచి కంటెస్టెంట్ అయినా కూడా ఎందుకు వచ్చిందంటే నోటి దురుస్థానం వల్ల అలా వచ్చేసిందా. అనకూడదు కదమ్మా, తప్పు ఎవరిని అనకూడదండి. అలా అంటే అది అంత ఎలాంటి వాళ్ళైనా మాట బాగోకపోతే అనొచ్చు కానీ బాడీ షేమింగ్ మాత్రం చేయకూడదు. మాధురి గారి వాయిస్ మాత్రం సాయిని తిట్టిన విషయంలో అయితే చాలా దారుణంగా తిట్టేస్తుంది ఆవిడ మాత్రం వాయిస్ తగ్గించుకోవట్లేదు. ఆవిడ వైపు మొత్తం మన కంటెస్టెంట్స్ అందరూ ఆవిడ వైపు వెళ్ళిపోయారు. తనూజ, మళ్ళీ ఎవరమ్మా మన కళ్యాణు, దివ్య, వీళ్ళందరూ ఆవిడతోటే ఉంటున్నారు. చూద్దాం ఎంతవరకు నడుస్తుందో అంతవరకు నడుస్తుందండి. అదండి నేను జరిగింది అక్కడి వరకు. తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వేసారండి. కొన్ని చెప్తాను. మాధురి గారికి ఫేక్ బోర్డు అని వేసారు. అందరికంటే ఎక్కువ వచ్చినాయి మాధురి గారికే వచ్చాయి. 4 బోర్డులు వచ్చాయి మాధురి గారికి. మన సంజన గారికి ఏమో 3 వచ్చాయండి. మళ్ళీ సహార్ అన్నారు బయట తోపు అయితే బయట చూపించండి లోపల కదండి. తోపు కాబట్టి బయట బిగ్ బాస్కి తీసుకొచ్చారు కదా.
అదొక్కటి నాకు నవ్వు అనిపించింది. ఎందుకంటే బయట బాగా ట్రోలింగ్లో ఉండే ఆవిడ బిగ్ బాస్లోకి వచ్చారు. ఇంకా బోల్డ్ టాలెంటెడ్ వాళ్ళు లేరా? ఆవిడ ఎందుకు తీసుకొచ్చారో అర్థమవుతుంది. బోల్డ్ టాలెంటెడ్ ఉన్నారు సెలబ్రిటీస్, వాళ్ళు అవన్నీ తీసుకురాలేదు. ఇది నాకు నవ్వు వచ్చిన విషయం అండి. మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత డెమోనికి కూడా అభినందనలు చెప్పారు. మరి అలాగే రమ్యకి మ్యానిపులేటర్ అని ఒక బోర్డు వేశారనమాట. తనూజ మాధురి గారి గురించి చెప్పడం వల్ల దానికి మళ్ళీ ఆవిడకి పాపం బోర్డు వేశారు. అలాగే నామినేషన్స్లో ఎవరు సేవ్ అయ్యారమ్మా? కళ్యాణ్ సేవ్ అయ్యాడు. ఆ అబ్బాయి సేవ్ అయ్యాడు. బెలూన్స్ని పేలిస్తే గ్రీన్ వచ్చాయి కదండి, దాంట్లో నిద్రపోక చూడు. అయితే తన ఆవిలంత వచ్చిందనమాట. అయితే తన సేవ్ అయ్యారనమాట. కళ్యాణ్ సేవ్ అయ్యాడు. బాగుందిలేండి, కళ్యాణ్ సేవ్ అయ్యాడు. కళ్యాణ్ ఏం చేస్తున్నాడో, తనుజ ఏం చేస్తుందో వాళ్ళు సేవ్ అయిపోతున్నారు. కళ్యాణ్ అదిగోండి, కళ్యాణ్ మెచ్చుకున్నారంట. ఏమోనండి, అదే డెమోను ఆట ఆడించినందుకు గెలిచినందుకు అభినందించారు. కాకపోతే ఒకటి చెప్పారు, మీరు రీతుని దివ్యాని పంపుంటే మీరే గెలిచేవాళ్ళు మాధురి గారు. ఎందుకంటే రీతుని చూసుకుంటూ పవన్ ఉండిపోతాడు, ఆ దివ్య కళ్యాణి లాగేస్తుంది అని చెప్పాడు. అది కూడా చేయొచ్చు, స్ట్రాటజీ ఉపయోగించలేకపోయారు వాళ్ళు. మనం ఏం చేస్తుంది దానికి? వాళ్ళకి అంత బుర్ర ఉంటే కదా, బుర్రే లేదు అసలు వాళ్ళకి. ఎవరికి? మాధురి గారికి, సంజన గారికి. మళ్ళీ ఇప్పుడు ఇంకా అది జరిగిందండి. సంజన ఫ్యాన్ ఒక ఆవిడ వచ్చారు కదా, ఆవిడ మాట్లాడారు, మీరు మంచిగా చేస్తారు, ట్రాన్స్పరెంట్గా ఉంటారు, కానీ కొన్ని వర్డ్స్ ఇలా నోటి దురుస్తూ వదిలేస్తున్నారని చెప్పారు. అది పాపం మంచిగానే చెప్పారు, నేను తప్పు చేయనని చెప్పి ఆవిడ చెప్పారు. ప్రతి వీడియో సంజన గారికి వేసి చూపించారు. ఎందుకంటే సంజన గారిని కొంచెం తగ్గించుకోండి మాట దురుసు, ఇంకొంచెం లెవెల్కి వెళ్ళొచ్చు మీరు అని చెప్పడానికి ఈ విషయాల్ని కొంచెం బాగా గట్టిగా చెప్పారు ఈసారి. ఎందుకంటే బాగా ఎక్కువైపోతుంది కదా, ఎక్కువైపోతుంటే అది నాకు నచ్చలేదు. ఆవిడ ఇష్టపడే వాళ్ళకి ఎవరికి నచ్చదు, అది నచ్చలేదు. కాబట్టి ఆవిడకి చెప్పడం బాగానే అనిపించింది. కాకపోతే ఇంకొంతమంది తప్పుల్ని చెప్పలేదు, అదొకటి బాధ అనిపించింది. మళ్ళీ అలాగే అది ఇమాన్యులును ఇది మన సంజన మాట్లాడుకుంటున్నారు కదా, కప్పు నాకు వస్తుందా అని. ఇమాన్యుల్ అంటే, కప్పు నీకు తీసుకో, నేనేమో 3 సూట్ కేసులు పట్టుకొస్తారు కదా, 3వ సూట్ కేసు పట్టుకొని నేను వెళ్ళిపోతాను అని చెప్పి సంజన అంటుంది. డబ్బు కోసమే కదా మరి గేమ్లు ఇవన్నీ పాపం ఆడనివ్వండి అని చెప్తుంది. నిజం, అదే ట్రాన్స్పరెంట్, మంచిగా ఉంటుంది ఆవిడ, అదే అండి. ఆ తర్వాత సంజన గారికి మాత్రం బాగా ఓవర్ క్లాసులు అయిపోయినాయి. తర్వాత దివ్య వల్ల కొన్ని పొల్లలు పెట్టడం కూడా దివ్య చేసింది. కాబట్టి దివ్యకు కూడా కొంచెం వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే సంజన గారు అపాలజీ చెప్తే దివ్య తీసుకోనంటే అప్పుడు దివ్య ఏం చేసిందో తప్పు కూడా చూపించారు. వాళ్ళిద్దరికీ బాగా అయిందండి. తర్వాత నిద్రపోతున్న వీడియో చూపించారు కదా, వీడియో ఏంటంటే సుమన్ శెట్టి నిద్రపోతున్నాడు, కెప్టెన్ అయ్యి ఉండి అలా చూడటం కాదు, నిద్రపోతుంటే కుక్కలు ఎప్పుడైతే అరిసాయో అప్పుడు ఏం చేశాడు, లేచేసేసి పాపం గౌరవ్ వచ్చి అడిగితే నేను కాదు అని చూపిస్తున్నాడు. అబద్ధం అనమాట. అది మంచి సాంగ్ వేశారు, సాంప్రదాయాన్ని శుద్ధ పూసిని ఆ సాంగ్ వేసి బాగా కొంచెం నవ్విచ్చారు, అక్కడ కొంచెం నవ్విచ్చారు అంతే. మిగతాది ఏమీ చప్పగా సాగిందండి నిన్నటి బిగ్ బాస్ మాత్రం. ఇదండి నిన్నటి బిగ్ బాస్ ముచ్చట. మరి ఈ రోజు బిగ్ బాస్ ముచ్చట రేపు చెప్పుకుందాం. ఈ రోజు కూడా ఎలా ఉంటుందో చూడాలి. వీడియో లేట్ అయిపోయినందుకు ఏమీ అనుకోకండి. ఇదండి నిన్నటి బిగ్ బాస్ ముచ్చట. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటామండి. నమస్కారం.